ఓం గం గణపతియే నమః. జై శ్రీకృష్ణ. మనకి చక్కగా ఆగస్టు 16వ తేదీన కృష్ణాష్టమి వచ్చిందండి. ఆ కృష్ణాష్టమి పండుగ రోజునే ఆ సర్వాంతర్యామి కృష్ణ పరమాత్మ జన్మించాడు. అందువల్లనే ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా కృష్ణాష్టమి పండుగను చేసుకుంటారు. ఆ కృష్ణాష్టమి రోజున చెరసాలలో దేవకీ వసుదేవులకు కృష్ణ పరమాత్మ జన్మించాడు. అటు పిమ్మట యశోదమ్మ తల్లి దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ తరువాత అష్ట కళ్యాణాలు చేసుకున్నాడు. 8 మంది భార్యలున్నా 16,000 మంది గోపికలున్నా కూడా స్వామివారు ఎవ్వరితోనూ శారీరకంగా కలవకుండా అస్ఖలిత బ్రహ్మచారిగా ఉన్నాడు ఆ సర్వాంతర్యామి కృష్ణ పరమాత్మ. వారందరూ కూడా స్వామి మీద భక్తి భావంతో స్వామి దగ్గర ఉన్నారు. కానీ ఆ స్వామి యొక్క శారీరక సుఖం కోసం ఎవరూ కూడా ఉండలేదండి. అష్టభార్యలైనా కానీ గోపికలైనా కానీ. అటు పిమ్మట స్వామివారు మహాభారతంలో పాండవుల పక్షాన నిలబడ్డాడు. పాండవులకు స్వామి చక్కగా సహాయము చేశాడు. అటు పిమ్మట మహాభారతంలో మనకి అమూల్యమైనటువంటి సంపదను ఆ సర్వాంతర్యామి కృష్ణ పరమాత్మ అందజేశాడు. ఏమిటి ఆ సంపద అంటే అదే 18 అధ్యాయాల భగవద్గీతను మహాభారతం ద్వారా స్వామివారు లోకానికి అందజేశాడు. అటువంటి కృష్ణ పరమాత్మను చక్కగా కృష్ణాష్టమి రోజున పూజించి సేవించి సకల శుభాల్ని కూడా పొందండి. జై శ్రీకృష్ణ. ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.